వెల్కమ్ టు మై ఛానల్ గో షిట్ బై వివిఆర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వరస్ట్ టు బెస్ట్ కార్డియో ఎక్విప్మెంట్ని రేట్ చేయబోతున్నాం. ఏదైతే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుందో పర్ మినిట్కి. టాప్ 5లో నేను స్కిప్పింగ్ ప్లేస్ చేస్తాను. స్కిప్పింగ్ ప్లేస్ చేయడం వల్ల అది మనం 15 to 20 minutes పర్ఫామ్ చేయడం వల్ల హై ఇంటెన్సిటీతో 200 to 250 క్యాలరీస్ బర్న్ అవుతాయి. స్కిప్పింగ్ పోర్టబుల్, ఇంట్లో కూడా వేసుకోవచ్చు, జిమ్లో కూడా వేసుకోవచ్చు. ఎక్కడైనా ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్యారీ. తక్కువ ప్లేస్ ఉన్నా ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఎవరు అవాయిడ్ చేయాలంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ జాయింట్స్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి. ఇది నేను బెటర్ కేటగిరీలో ప్లేస్ చేస్తాను. ఇంకొకటి స్పిన్ బైక్ కూడా నేను బెటర్ కేటగిరీలోనే చేస్తాను, ఎందుకంటే మనం అది కూర్చొని పర్ఫామ్ చేస్తాం. ఓన్లీ మనకు దాంట్లో లెగ్స్ ఒకటే యాక్టివేట్ అవుతాయి. దానివల్ల మన హార్ట్ రేట్ తక్కువ పెరుగుతుంది, మన క్యాలరీస్ కూడా తక్కువ బర్న్ అవుతుంది. ఇంకా స్కిప్పింగ్ ఇంకా స్పిన్ బైక్ నేను బెటర్ కేటగిరీలో యాడ్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసాల్ట్ రన్నర్. ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇది బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకు అవాయిడ్ చేయమంటే ఇది మనం మినిట్స్ లెక్క చేయలేమన్నమాట. స్ప్రింట్ చేస్తాం, అది ఓన్లీ ఫ్యూ మినిట్స్ లెక్కనే చేస్తాం. దాంట్లో బేస్ చేసుకుంటే మనకు చాలా తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అందుకనే అసాల్ట్ రన్నర్ స్కిప్ చేయమని చెప్తా. నేను బెటర్ కేటగిరీలో స్కిప్పింగ్ ఇంకా స్పిన్నింగ్ బైక్ గురించి చెప్పా కదా. ఇంకొకటి అవాయిడ్ చేసే లిస్ట్లో అసాల్ట్ రన్నర్ చెప్పా. ఇప్పుడేమో సూపర్ కేటగిరీలో మనం ఇంక్లైన్ థ్రెడ్మిల్ ఇంకా స్టేర్ మాస్టర్ గురించి తెలుసుకుందాం. ఇంక్లైన్ థ్రెడ్మిల్ ఫిక్స్డ్ ఇంక్లైన్ పొజిషన్లో చేయడం వల్ల మనకి 30 minutesలో అరౌండ్ 200+ క్యాలరీస్ బర్న్ అవుతాయి, బేస్డ్ ఆన్ వాళ్ళ హైట్ ఇంకా బాడీ వెయిట్ ప్రకారం. ఇది మనం కాన్స్టెంట్గా చేయగలుగుతాం, ఇంకా బెస్ట్ టు పర్ఫామ్. ఇప్పుడు మనం స్టేర్ మాస్టర్ తీసుకుంటే స్టేర్ మాస్టర్లో మన లెగ్స్ అనేవి చాలా యాక్టివేట్ అవుతాయి. మన లెగ్స్ చాలా పెద్ద మజిల్ కాబట్టి మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. ఇది కూడా అరౌండ్ 300 క్యాలరీస్ బర్న్ అవుతాయి. బట్ ఇది చాలా రేర్గా చాలా పర్టికులర్ జిమ్స్లోనే ఉంటుంది. ఎవరైతే స్టేర్ మాస్టర్ పర్ఫామ్ చేయలేరో ఇంక్లైన్ థ్రెడ్మిల్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు మనం ఆసమ్ కేటగిరీ గురించి మాట్లాడదాం. ఆసమ్ కేటగిరీలో 2 మిషన్స్ వస్తాయి. ఒకటేమో రోయింగ్, ఇంకొకటేమో ఎయిర్ బైక్ అనమాట. ఫస్ట్ రోయింగ్ గురించి మాట్లాడుకుందాం. రోయింగ్ చేయడం వల్ల మన బాడీలో 80% మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 80% మజిల్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల మన క్యాలరీ బర్న్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఒక 15 to 20 minutes చేయడం వల్ల 300 to 350 క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనం ఒక 20 minutes పర్ఫామ్ చేస్తే పక్క 300 క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళైనా. ఇప్పుడు మనం ఎయిర్ బైక్ గురించి మాట్లాడదాం. ఎయిర్ బైక్ అనేది బోత్ అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది. మన క్వాడ్స్ ఇన్వాల్వ్ అయితే మన ఆర్మ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దానివల్ల అది ఫుల్ బాడీ మూమెంట్ కిందకి వస్తుంది. దానివల్ల మనం ఒక 20 to 30 minutes పర్ఫామ్ చేయడం వల్ల 300 to 350 క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎయిర్ బైక్ వల్ల. అండ్ ఇది నేను ఆసమ్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తా. ఎయిర్ బైక్ ఇంకా రోయింగ్ మిషన్. ఇంకా మా జిమ్లో పర్టికులర్గా ఏఎంటీ అనే మిషన్ ఉంటుంది. ఏఎంటీ మిషన్ అంటే అడాప్టివ్ మోషన్ ట్రైనర్. దీంట్లో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ పర్ఫామ్ చేయవచ్చు. మన లెగ్స్ ఇంకా ఆర్మ్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇది ఒక 20 minutes పర్ఫామ్ చేయడం వల్ల 250 క్యాలరీస్ అయితే మనం హిట్ చేయగలుగుతాం. ఇది నేను సూపర్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తా. ఇప్పుడు మనం క్రాస్ ట్రైనర్ గురించి మాట్లాడుకుందాం. క్రాస్ ట్రైనర్ బెటర్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తా, ఎందుకంటే అది హాఫ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. ఓన్లీ పర్టికులర్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. అది ఒక 20 to 30 minutes పర్ఫామ్ చేయడం వల్ల 200 బిలో క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది మనం ఎంత స్పీడ్ పెట్టుకొని చేసినా ఓన్లీ లెగ్స్ ఒకటే యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకి తక్కువ హార్ట్ రేట్ వల్ల తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఇంకా క్రాస్ ట్రైనర్ నేను బెటర్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు మీ ఫ్యాట్ లాస్ని కరెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో గో షిట్ వివిఆర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, విశాల్ రెడ్డి 1007. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేస్తే నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఫిట్నెస్ వీడియోస్ చేస్తాను.